హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మన న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేసిన కీవర్డ్ ఏంటి, మన సిలబస్లో ఎలా ప్లేస్ చేసుకోవాలి అండ్ చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ as మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అని తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ టైటిల్ ఏం చెప్పారు, స్టడీ షోస్ హౌ ఎయిర్ పొల్యూటెంట్స్ ఎఫెక్ట్ ఫీటస్. ఇక్కడ కీవర్డ్ ఏంటి అని చూసుకున్నట్లయితే పొల్యూటెంట్స్, ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్ గురించి చెప్తున్నారు, అలాగే ఫీటస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీటస్ అంటే అర్థం చేసుకోవాలి. ఫీటస్ అంటే ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వూమ్లో ఉన్న బేబీని ఫీటస్ అంటారు. అది కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన 3 months తర్వాత నుంచి కడుపులో ఉన్న బేబీని ఫీటస్ అని అంటారనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఫీటస్ ఏంటో అర్థమైంది. సో మనకు తెలుసు ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ అవర్ ఎన్వైర్న్మెంట్. ఎయిర్లో చాలా పొల్యూటెంట్స్ ఉన్నాయి, లైక్ పర్టిక్యులేట్ మ్యాటర్, PM2.5, PM10, సల్ఫర్ డిఆక్సైడ్, అలాగే హెవీ మెటల్స్. అవన్నీ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ పొల్యూటెడ్ ఎయిర్ని ఇన్హేల్ చేసినప్పుడు ఆ పొల్యూటెంట్స్ ఏమవుతాయి, లంగ్స్లోకి వెళ్తాయి. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్లో ఉన్న ఈ పొల్యూటెంట్స్ అనేవి ప్లసెంటా అంటే ఏంటి, తెలుగులో మాయ అంటారు. ఆ మాయని క్రాస్ అయ్యి బేబీలోకి ఈ పొల్యూటెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ పొల్యూటెంట్స్ ఈ యొక్క మాయలో డిపాజిట్ అవుతాయి అన్నమాట. దానివల్ల మాయ ఎఫిషియెంట్గా వర్క్ చేయలేక ప్రాపర్గా ఈ ప్లసెంటా ఏం చేస్తుంది, బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్, అలాగే బ్లడ్ సప్లై, ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ప్రొవైడ్ చేయలేక అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బేబీలో ప్రాపర్గా మెటబాలిజం అవ్వక ఏమవుతుంది, బేబీ యొక్క వెయిట్ అనేది ఎక్స్పెక్టెడ్ లెవెల్స్కి రాదు. అండ్ ఈవెన్ కొన్నిసార్లు ఆర్గన్స్ ఫుల్గా డెవలప్ కూడా అవ్వవు. అండ్ దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్స్ అనేవి మనం బేబీలో చూడడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ యొక్క టైటిల్ యొక్క మీనింగ్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనం ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్లో చదువుకుంటాము. ఎన్వైర్న్మెంట్లో పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అనమాట. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈసారి ప్రిలిమ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ క్లైమేట్ చేంజ్ గురించి రావడం జరిగింది అనమాట. సో క్లైమేట్ చేంజ్ గురించి, పొల్యూషన్ గురించి మీకు ఏమైనా ఆర్టికల్స్ వస్తే కంపల్సరీ వాటిని రివైజ్ చేసుకోవాలి ఫ్రమ్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ICMR ఫండ్ చేసి ఒక స్టడీని చేయించింది. ఆ స్టడీని ఈ MBO మాలిక్యులర్ మెడిసిన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అదొక జర్నల్. అండ్ ఈ జర్నల్ ఏం చెప్పింది అంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉండడం వల్ల అక్కడున్న ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బేబీస్ అనుకున్నంత వెయిట్తో పుట్టట్లేదు, లో బర్త్ వెయిట్లో పుడుతున్నారు అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క స్టడీలో వాళ్ళు తీసుకుంది ఏంటి అన్నట్లయితే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి ప్రోటియోమిక్ అనాలిసిస్ చేశారు. అండ్ దాంతో కాకుండా ఈవెన్ 994 డెలివరీస్ని వాళ్ళు కంపేర్ చేశారు. అండ్ ఈ డెలివరీస్ని కూడా ఎలా కంపేర్ చేశారు అంటే హైయెస్ట్ పొల్యూటెడ్ ఏరియా అంటే ఢిల్లీ కదా, ఢిల్లీలో జరిగిన డెలివరీస్లో పుట్టిన బేబీస్ని, అలాగే జార్ఖండ్ ఏరియా దియోగర్లో చాలా తక్కువ పొల్యూషన్ ఉంటుందన్నమాట, అక్కడ పుట్టిన బేబీస్ని కంపేర్ చేస్తూ వాళ్ళు ఈ స్టడీ గురించి వచ్చిన హైలైట్స్ని రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎయిర్లో హెవీ మెటల్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో అవి ఏమవుతున్నాయంటే కాడ్మియం, లెడ్, యాంటిమోనీ అనేవి ప్లసెంటల్ సెల్లో ఉంటున్నాయి, డిపాజిట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ బేబీ యొక్క బ్లడ్లో కూడా ఉండడం జరిగింది అని చెప్పారు. సో అలా అవ్వడం వల్ల ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ అనేవి బేబీలో యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలా ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ యాక్టివేట్ అయినప్పుడు ప్లాసెంటల్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ అలాగే ఫీటల్ గ్రోత్ కూడా తగ్గుతుంది. అండ్ ఈవెన్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనేది అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బేబీకి రావాల్సిన ప్రాపర్ న్యూట్రియంట్స్, ప్రాపర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ యొక్క స్ట్రెస్ కండిషన్లో తగ్గిపోవడం జరుగుతుంది అని కూడా చెప్పారనమాట. దీనివల్ల మనకి ఇంపాక్ట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫీటల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, కడుపులో ఉన్న బేబీ యొక్క వెయిట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది, ఎస్పెషలీ హై పొల్యూటెడ్ ఏరియాస్లో అని చెప్పారు. అండ్ అంతేకాకుండా దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ప్రీ టర్మ్ బర్త్, అంటే నెలలు నిండకుండానే ముందే 7వ నెలలో, 8వ నెలలో అలా పిల్లలు కూడా పుట్టడం జరుగుతుంది.
అండ్ అంతేకాకుండా మదర్కి కూడా ప్రీ ఎక్లాంసియా అంటే సింపుల్గా మదర్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ వచ్చేసి దాన్ని ప్రీ ఎక్లాంసియా అంటారనమాట. అలాంటి ప్రీ ఎక్లాంసియా కండిషన్స్ కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు బేబీ పుట్టిన తర్వాత కూడా ఎదుగుతున్నప్పుడు కూడా అంటే చైల్డ్హుడ్ టైంలో కూడా చాలా ఇంపాక్ట్స్ అయితే చూస్తాం. లైక్ మెటబాలిక్ డిజార్డర్స్ రావచ్చు, న్యూరో డెవలప్మెంట్ సరిగా అవ్వకపోయి ఉండొచ్చు, కాగ్నేటివ్ ఎబిలిటీ సరిగా ఉండకపోవచ్చు, అండ్ ఈవెన్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కూడా రావచ్చు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఐఎండి రివైజెస్ ఇట్స్ ఫోర్కాస్ట్ ఫర్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఓవర్ కేరళ టు అరౌండ్ June 4th. సో మనం ఈ ఆర్టికల్ గురించి చెప్తూనే ఉన్నాం. అండ్ ఈసారి మీకు మాన్సూన్ గురించి క్వశ్చన్ రావచ్చు అనమాట 2027 ప్రిలిమ్స్లో. ఎందుకు అన్నట్లయితే చాలా సంవత్సరాల తర్వాత ఈసారి మనకి ఎల్నినో ఉంది అండ్ ఈసారి తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పి ఫోర్కాస్ట్లో చెప్తూ ఉన్నారు. సో నిజానికి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి మనం వెయిట్ చేయాల్సిందే తప్ప, కానీ ఇక్కడ ఏంటి ఎల్నినో ఉంది ఈసారి కాబట్టి మీకు ఎల్నినో లానినో గురించి క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈవెన్ మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్లో 2026లో కూడా మీకు మాన్సూన్ గురించి క్వశ్చన్ రావచ్చు. సో యూ హ్యావ్ టు బీ లైక్ వెరీ అవేర్ అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఎల్నినో గురించి కన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ ఎల్నినో చెప్పిన తర్వాత మీకు ఆ ఆర్టికల్ ఏంటో చెప్తాను. సో నార్మల్గా ఇండియా చేసుకున్నట్లయితే ఇండియాలో లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది సమ్మర్ సీజన్లో. అండ్ ఇది ఆస్ట్రేలియా ఈస్టర్న్ కోస్ట్ చూసుకున్నా కూడా మనకి లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది నార్మల్గా సమ్మర్లో. అండ్ ఇక్కడ అమెరికా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి హై ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు ఒక లా ఉంది కదా, PGF ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఆల్వేస్ విండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయని చూసుకున్నట్లయితే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి. అలా ఆస్ట్రేలియా వైపు వస్తాయి అండ్ అక్కడ నుంచి ఇండియా వైపు కూడా విండ్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాం. సో అలా రెండు చోట్ల మనకి లో ప్రెషర్ ఉండడం వల్ల చాలా ఎక్కువ విండ్స్ వచ్చేసి మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. కానీ ఎల్నినో సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇక్కడ మనకు లో ప్రెషరే ఉంటుంది, అక్కడ చేంజ్ ఏమి ఉండదు ఇండియా పైన. కాకపోతే చేంజ్ అంతా వచ్చేసి ఇక్కడ జరుగుతుంది ఆస్ట్రేలియా అండ్ సౌత్ అమెరికా దగ్గర. సో ఇక్కడ లో ప్రెషర్ ఉండడానికంటే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది అనమాట, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. దానివల్ల విండ్స్ ఏంటి, సేమ్ లా అప్లై చేయండి, హై ప్రెషర్ టు లో ప్రెషర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా విండ్స్ అనేవి వెళ్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కొన్ని విండ్స్ మాత్రం మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సో కొన్ని విండ్స్ వస్తాయి కాబట్టి మనకి కొంత రెయిన్ఫాల్ ఉంటుంది, ఎక్కువ రెయిన్ఫాల్ అయితే ఉండదు అనమాట. సో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఈ మాన్సూన్ విండ్స్ అనేవి ఈ కేరళ కోస్ట్ని ఎప్పుడు తాకుతాయి అంటే June 1st తాకుతాయి అనమాట. కానీ ఈసారి ఎల్నినో వల్ల లెస్ విండ్స్ వస్తున్నాయని అనుకున్నాం కదా, అండ్ ఈ యొక్క విండ్స్ ఇండియాకి రావడం కూడా లేట్గా జరుగుతుందని చెప్పి ఐఎండి ఏం చెప్పిందంటే June 4th వరకు వస్తాయి అని అనుకుంటున్నామని చెప్పి మళ్ళీ ఫోర్కాస్ట్ని చేంజ్ చేసింది. ఇంతకుముందే May 26th అన్నది, May 26th June 1st అనింది. మళ్ళీ ఇప్పుడు June 1st అయినా కూడా రాకపోయేసరికి June 4th వెయిట్ చేద్దాము అంటే రేపు వస్తాయన్నట్టు చెప్పింది అనమాట. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎప్పుడు వస్తాయని చెప్పి. ఎందుకంటే మాన్సూన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అనేది రెయిన్ఫాల్ డిపెండెంట్ అగ్రికల్చర్ ఉంటుంది ఇండియాలో. దానివల్ల ఫర్ షూర్ మనకైతే రెయిన్ఫాల్ టైంకి రాలేదు అన్నట్లయితే అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కేరళకి వచ్చే విండ్స్ అనేవి June 4th వస్తాయని చెప్పి కొత్త ఫోర్కాస్ట్ అనేది ఇప్పుడు ఐఎండి చేసింది. సో మీకు ఏంటి ఐఎండి గురించి క్వశ్చన్ రావచ్చండి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో ఐఎండి చూసినట్లయితే ఇది మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు 1875లోనే ఫార్మ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే నేషనల్ లెవెల్లో మెటరలాజికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే క్లైమేట్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని చెప్పి అలాంటి అలర్ట్స్ అనేది ఐఎండి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ మినిస్ట్రీ కింద ఫంక్షన్ చేస్తుందో చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నమాట. అండ్ దీని మీద కూడా 2026లో యూపీఎస్సీ క్వశ్చన్ అయితే అడిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. అండ్ అదే కాకుండా మనకి 6 రీజనల్ మెటరలాజికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని యొక్క ఫంక్షన్స్ మ్యాండేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మెటరలాజికల్ అబ్జర్వేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంది, మెటరలాజికల్ ఇన్ఫర్మేషన్ని, అలాగే వెదర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ అగ్రికల్చర్ ఎలా ఉంది, షిప్పింగ్, ఏవియేషన్, ఆఫ్షోర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వెదర్ ఫినామినా గురించి కూడా వార్నింగ్స్ ఇస్తుంది, లైక్ ట్రాపికల్ సైక్లోన్స్ వస్తున్నాయా, నార్త్ వెస్టర్స్ వస్తున్నాయా, డస్ట్ స్టార్మ్స్ వస్తున్నాయా,
హెవీ రెయిన్స్ పడబోతున్నాయా, స్నో వస్తుందా, లేకపోతే హీట్ వేవ్స్ వస్తాయా, కోల్డ్ వేవ్స్ వస్తాయా, వాటి అన్నిటి గురించి మనకి ఫోర్కాస్ట్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా అగ్రికల్చర్కి, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి, ఇండస్ట్రీస్కి, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి కూడా కావాల్సిన సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా క్లైమేట్ అండ్ వెదర్ సంబంధించిన అడ్వైజరీస్ అలాగే అలర్ట్స్ అన్నీ కూడా IMD అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, ఓవర్లోడింగ్ లాంగ్ రైడ్ హవర్స్ వెయిట్ హెవీ ఆన్ గుల్మార్గ్ గోండోలా. ఓకే, ఈ ఆర్టికల్ దేనికి ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఉన్న న్యూస్ ఇదే. చాలా మంది షార్ట్స్లలో కూడా లైక్ వైరల్ అయిన షార్ట్ ఏంటంటే ఇదే అనమాట. నిన్న ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కేబుల్ కార్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ కేబుల్ కార్స్ అనేవి సడన్గా ఆగిపోవడం జరిగింది అనమాట. ఎస్పెషలీ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఎకనామీ టూరిజం పైన బేస్డ్ అయి ఉంటుంది. ఎక్కువ టూరిజం డిపెండెంట్ యూటీ అని కూడా చెప్పచ్చు అనమాట. సో పహల్గామ్ ఇష్యూ తర్వాత మళ్ళీ టూరిజం అక్కడ పుంజుకుంటుంది. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ ఉన్న కేబుల్ కార్స్ సడన్గా ఆగిపోయాయి. సడన్గా ఆగిపోవడం వల్ల 300 మంది కంటే పైనే వీళ్ళు ఇలా కేబుల్ కార్స్లో పైన ఉండిపోవడం జరిగింది. సో దాంతో ఏంటంటే వాళ్ళలో టెన్షన్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే ఆ యొక్క కేబుల్ కార్స్ అనేవి 4 కిలోమీటర్స్ పైన హైట్లోనే ఉంటాయన్నమాట. అండ్ దీన్ని ఏషియా యొక్క హైయెస్ట్ కేబుల్ కార్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సడన్గా ఇక్కడ ఇలా అయ్యేసరికి పీపుల్లో ప్యానిక్ అదంతా క్రియేట్ అయింది అనమాట. సో అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు కిందికి దించడానికి. అది దించడానికి కూడా అరౌండ్ 6 గంటలు పట్టింది అనమాట. 6 గంటల వరకు వాళ్ళ ప్రాణాలు గాల్లోనే ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, బట్ ఇలాంటి గ్లిచెస్ అనేవి టూరిజంని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. సో మీకు ఇన్ కేస్ క్వశ్చన్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేస్ స్టడీ ఇవ్వచ్చు. మీరు దానికి హెడ్, మీరు ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ వచ్చింది, ముందే మీకు ఈ విషయం తెలుసు, అవుతుందేమో అని డౌట్ ఉంది, అయినప్పటికీ కూడా మీరు కొంత రిస్క్ తీసుకుని కంటిన్యూ చేశారు, దానివల్ల ఎలా అయింది, ఇప్పుడు అకౌంటబిలిటీ మీరు తీసుకుంటారా లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు, అలా కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్గా ఉన్నాయండి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్ మనకి జాగ్రఫీలో అండ్ ఎన్వైరన్మెంట్లో ఉంది కాబట్టి ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అండ్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే కొన్ని మెజర్స్ సజెస్ట్ చేయండి అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండిజినస్ ఎయిర్ టు సర్ఫేస్ రుద్ర M2 మిసైల్ క్లియర్స్ ఫ్లైట్ ట్రైల్స్, రాజ్నాథ్ ప్రైసెస్ టీమ్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సూఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఇక్కడ మనకు ఒక మిజైల్ని రిలీజ్ చేశారనమాట. ఆ మిజైల్ పేరు ఏంటంటే రుద్ర M2. సో ఇలాంటి మిజైల్స్ అనేవి కండక్ట్ చేసినప్పుడు టెస్ట్లు పాస్ అయినప్పుడు దానికి మించిన ఆనందమే వేరండి, అసలు ఆనందం అంతా ఉంటుంది. అండ్ ఈవెన్ UPSC కూడా దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రుద్ర M2 మిసైల్ అని అడగచ్చు, లేకపోతే మనకి ఇదే విధంగా అస్త్ర మిసైల్, ఆకాష్, అగ్ని, ప్రళయ్, ఓకే ఏంటి బ్రహ్మోస్ అలాంటివి ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకొని ఒక పేర్ బేస్డ్ క్వశ్చన్ని కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. SNT పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషలీ మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అని అన్నట్లయితే 4 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 4 చాప్టర్స్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ 4 ఏరియాస్ పర్ఫెక్ట్గా తరువుగా చదువుకున్నా కూడా యూ కెన్ హ్యాండిల్ క్వశ్చన్స్. ఈసారి 2026లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ 19 క్వశ్చన్స్ వచ్చాయి, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలాంటి దాంట్లలో మీకు క్వశ్చన్ వచ్చింది ఎక్కడ అంటే ఈ 4 ఏరియాస్ నుంచి వచ్చింది, స్పేస్ నుంచి టచ్ చేయలేదు, కాకపోతే ఇవన్నీ టచ్ చేయడం జరిగింది అనమాట. సో అందుకే చెప్తున్నాను, యూ హ్యావ్ టు బీ థరో విత్ దట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ICT, డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ వచ్చేసి ఫర్ షూర్ వస్తుందని చెప్పాను, వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీకు క్వశ్చన్ అలా పేర్ బేస్డ్ కూడా వస్తుంది అనమాట. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని చాలామంది ఇగ్నోర్ చేశారు ఈసారి. అస్సలు ఏ సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేయకండి. ఈసారి కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చాయి అని చెప్పి నెక్స్ట్ టైం కూడా ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పడానికి లేదు. నెక్స్ట్ టైం పాలిటీ ఎక్కువ రావచ్చు, లేకపోతే నెక్స్ట్ టైం ఎకనామీ ఎక్కువ రావచ్చు, హిస్టరీ నుంచి తక్కువ రావచ్చు. సో ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ చదవండి. UPSCని మనం ప్రిడిక్ట్ చేయలేము, మనం నమ్మలేము కూడా.
అనవసరంగా లైఫ్ని రిస్క్లో పెట్టుకోవద్దు. అన్ని సబ్జెక్ట్స్కి ప్రయారిటీ ఇచ్చేసి ఇది కావాలి అది కావాలి అని చెప్పి వదిలేయకుండా చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క టాపిక్ గురించి చూసినట్లయితే రుద్ర M2 మిసైల్ ఇది ఇండిజినియస్లీ డెవలప్డ్, అంటే మన ఇండియాలో తయారు చేసిన మిసైల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్? మనకి మిసైల్స్లో సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటుంది, సర్ఫేస్ టు ఎయిర్ ఉంటుంది, ఎయిర్ టు సర్ఫేస్ ఉంటుంది. ఇది ఎయిర్ టు సర్ఫేస్. ఎయిర్ టు సర్ఫేస్ అంటే ఏంటి? ఈ యొక్క మిసైల్ని ఎయిర్ క్రాఫ్ట్కి ఫిట్ చేస్తారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ మనకి గాల్లోకి ఎగురుతుంది. గాల్లోకి ఎగిరిన తర్వాత మనం దేనైతే టార్గెట్ చేసామో ఆ టార్గెట్ మీదకి దాన్ని వదులుతారు. ఎక్కడి నుంచి వదులుతున్నారు? ఎయిర్ నుంచి సర్ఫేస్ మీదకి వదులుతున్నారు కాబట్టి దాన్ని ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని అంటారనమాట. సో ఎనిమీ యొక్క ఎసెట్స్ మీద, ఎనిమీ వాళ్ళ మీద మనం టార్గెట్ చేయొచ్చు ఈ యొక్క ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ యూజ్ చేసి. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది స్ట్రైక్ రేంజ్ అని చూసుకున్నట్లయితే దీని రేంజ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ అండి. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఏ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి టెస్ట్ చేసాము అంటే సుఖోయి 30 MK1 ఫైటర్ జెట్ నుంచి మనం దీన్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇండిజినస్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ ఎవరు డెవలప్ చేశారని చూసినట్లయితే DRDO ల్యాబొరేటరీస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే యూపీఎస్సీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరు తయారు చేశారు అని చెప్పి వాళ్ళు ఈజీగా మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి స్టేట్మెంట్స్ వస్తే మాత్రం మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఇది యొక్క మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది యాంటీ రేడియేషన్ మిసైల్. అసలు ఈ యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏం లేదు, ఎనిమీ కంట్రీస్ వాళ్ళ రేడార్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో రేడార్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి అన్నట్లయితే అంతరిక్ష మూవీ ఉంటుంది. ఓకే, వరుణ్ మూవీ, ఓకే వరుణ్ ది మూవీ. సో ఇక్కడ మీరు ఆ మూవీ చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు గ్రౌండ్ లెవెల్లో రేడార్ని యూజ్ చేసి మన ఎయిర్ స్పేస్ని క్లీన్గా, అంటే ఏ కంట్రీ మిసైల్ వెళ్తుంది, వేరే కంట్రీ వాళ్ళే మన కంట్రీలోకి వస్తున్నాయి, మన కంట్రీ మిసైల్స్ వేరే కంట్రీలోకి బార్డర్ క్రాస్ చేస్తున్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా మనం దాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో అలా మనం వేరే కంట్రీలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే వేరే కంట్రీ రేడార్స్ మన కంట్రీ వాళ్ళ యొక్క ఎయిర్క్రాఫ్ట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది అనమాట, ఐడెంటిఫై చేసి న్యూట్రలైజ్ చేస్తుంది. సో అందుకని ఈ యొక్క రేడార్, ఎనిమీ కంట్రీస్ యొక్క రేడార్ని స్ట్రైక్ చేయడానికి కూడా మన మిసైల్స్ కావాలి కదా. ఈ మిసైల్ యొక్క స్పెషాలిటీ అదే, ఇది వేరే ఎనిమీ కంట్రీ యొక్క రేడార్ని డిటెక్ట్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది అండ్ ఈవెన్ న్యూట్రలైజ్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది యాంటీ రేడియేషన్ మిసైల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా వల్నరబుల్ టు క్రానిక్ ఎయిర్క్రాఫ్ట్ నాయిస్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక రీసెంట్గా ఒక స్టడీ అయితే రిలీజ్ చేశారు. ఆ స్టడీ ఏంటి అన్నట్లయితే మనకి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా డెన్స్గా మన పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కాన్స్టాంట్గా వాళ్ళు ఏరోప్లేన్స్ వచ్చి ఏంటి ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ ఫ్లై అవుతున్నప్పుడు కానీ సౌండ్ అయితే వస్తుంది కదా, కాన్స్టాంట్గా వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ నాయిస్కి అలవాటు పడిపోయారు. అండ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క ఏవియేషన్ సెక్టార్ నుంచి వచ్చే నాయిస్ వల్ల మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పారు. అండ్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న రీజియన్స్ని హై నాయిస్ జోన్గా కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఎక్కువ మనం నాయిస్ ఉన్న చోట ఉంటే కొంతసేపు అయినాక నార్మల్గా ఇంట్లో పిల్లలు ఒక 10 నిమిషాలు అరుస్తే చూడండి, తలనొస్తుందిరా బాబు అని తలనొప్పి పెట్టుకుంటాం, తలనొస్తుందని చెప్పి మనకి ఇక్కడ లేని ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. సో అలా సంవత్సరాల కొద్దీ మనం ఆ నాయిసీ ఏరియాలో ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్, స్ట్రెస్ చేంజెస్ అనేవి వస్తాయి. దాంతోపాటు కాగ్నిటివ్ ఎబిలిటీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ బాడీ యొక్క బయోలాజికల్ కండిషన్ కూడా రిస్క్లో పడిపోతుంది అని చెప్పారు. సో లాంగ్ టర్మ్ అయితే మనకి ఏంటంటే ఈవెన్ హియరింగ్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ బాడీలో స్ట్రెస్ అనేది పెరుగుతుంది, హార్ట్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ ఈవెన్ న్యూరల్ డ్యామేజ్ జరుగుతుంది, చెవులో ఉన్న కాక్లియర్ డ్యామేజ్ కూడా జరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇచ్చారనమాట. సో మీరేంటి, నాయిస్ పొల్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏరియా అనమాట. ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ టాపిక్లో మీరు నాయిస్ పొల్యూషన్ కూడా చూస్తారు. సో ఒక్కసారి అక్కడ మీరు ఈ యొక్క నాయిస్ పొల్యూషన్ గురించి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి, నాయిస్ పొల్యూషన్ వల్ల కూడా హెల్త్ మీద చాలా నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ చిప్ ఇండస్ట్రీ. సో ఇండియా ఏం చేస్తుంది అన్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ
క్లీన్ ఎనర్జీ అవన్నీ చేయాలంటే ఫర్ షూర్ మనకి సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి డెవలప్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని తీసుకువచ్చింది. ఓకే, ఆ సెమీ కండక్టర్ మిషన్లో ఇండియా ఆత్మనిర్భరత చెయ్యాలి అంటే మనకు కావాల్సిన డిజైన్స్ మనమే ప్రొడ్యూస్ చేయాలి. దాంతో ఏమవుతుంది అంటే ఇండియాలో డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది అండ్ డెవలప్డ్ కంట్రీ స్టేటస్ని కూడా మనం అచీవ్ చేయడానికి చాలా దగ్గరలో ఉంటాము అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా కొన్ని ప్లాన్స్ అయితే అనౌన్స్ చేసింది. గుజరాత్లో, అస్సాంలో, ఒడిస్సాలో, పంజాబ్లో అలా. అండ్ దాని మీద కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి ప్రిలిమ్స్లో. 2 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అలాగే సెమీ కండక్టర్స్ గురించి. సో అయితే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే ఇండియాలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి టెక్నాలజీ ప్రాపర్గా లేదు మన ఇండియాలో ఆ సెమీ కండక్టర్ని డిజైన్ చేయడానికి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈవెన్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ కూడా సరిగ్గా లేవు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ కూడా చాలా తక్కువ ఉంది, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా అన్నట్టు చెప్పడం జరిగింది. సో మీకు దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అన్నట్లయితే అని చూసుకున్నట్లయితే మీకు అసలు ఈ యొక్క సెమీ కండక్టర్ మిషన్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ మనం ప్లాన్స్ అనేవి అనౌన్స్ చేసింది గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ ఏంటి అండ్ మెజర్స్ ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. సో ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రుద్ర M2 మిసైల్ గురించి. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ సాలిడ్ ప్రొపల్డ్ మిసైల్ ఇచ్చారు. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ న్యూట్రలైజింగ్ ఎనిమీ అసెట్స్ ఆన్ ద గ్రౌండ్. థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ARM అంటే యాంటీ రేడియేషన్ మిసైల్స్. సో ఇందులో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి దే ఆర్ డిజైన్ టు డిటెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ఎనిమీ రేడార్ ఎమిషన్స్. సెకండ్ వచ్చేసి దే హెల్ప్ ఇన్ సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ మిషన్స్. థర్డ్ వచ్చేసి రుద్ర M సిరీస్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ అని ఇచ్చారు. సో ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు మన అకాడమీలో కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ఆర్ అవైలబుల్. అండ్ కొత్త బ్యాచ్ వచ్చేసి లైక్ 8th జూన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ దానికి కూడా 2 రోజులు ఫ్రీ డెమో క్లాస్ అయితే పెడుతున్నాము. ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 2:30 PM to 5:30 PM అనమాట. అండ్ ఆన్లైన్లో అయితే మీరు మన అకాడమీ అశోక్ నగర్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లో అయితే అకాడమీకి రావాలి. ఆన్లైన్లో అయితే మన రాథోడ్స్ IAS యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆ టైమింగ్కి మీకైతే నోటిఫికేషన్ అయితే ఫర్ షూర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాట్స్ ఆల్ గైస్. అండ్ మీరు నాతోనే మాట్లాడాలి డైరెక్ట్గా అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్గా ఉంటాను ఇన్స్టిట్యూట్లో. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.